అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్నకుమారి. మాది కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామం. మేము 1996లో మా యొక్క సంఘాన్ని మేము కట్టుకోవడం జరిగింది. ముందుగా మేము లక్క బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటాం. అది మా నాన్నగారి హయాంలో నుంచి అనగా 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ పని మేము చేసుకుంటూ ఉన్నామండి. ఈ పని మేము కూడా అదే వృత్తిగా పని చేసుకుంటూ ఉన్నాం. కానీ మేము పని చేసుకునేటప్పటికి మాకు చిన్న పాకలో చేసేసేవాళ్ళం. అప్పుడు మాకు ఎటువంటి లబ్ధి కూడా వచ్చేది కాదు. ఆర్థికంగా మేము చాలా వెనకబడి ఉండేవాళ్ళం. తర్వాత 1994, 95లో మేము సంఘాన్ని కట్టుకోవడం జరిగింది. స్వయం సహాయక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అప్పుడు 10 మంది సభ్యులం కలిసి మేము పొదుపు చేసుకోవడం ప్రారంభించామండి. ఫస్ట్లో మాకు పొదుపు ఎలా చేయాలో కూడా తెలిసేది కాదండి. కానీ రోజుకు ₹1 అనేటువంటి నినాదంతో పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు వచ్చి మాకు సంఘం ఎలా కట్టాలో నేర్పించారండి. మేము ఒక్కొక్క రూపాయి చొప్పున అంటే నెలకు ₹30 చొప్పున మేము సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు రోజువారీ డెవలప్మెంట్కి అంటే ఆర్థికంగా మాకు సహాయము తక్కువగా ఉండడం వలన మేము ఎక్కువగా ఆదాయం పొందలేకపోయేవాళ్ళం. కానీ ఈ బ్యాంకు లోను ఇవన్నీ మాకు అండగా ఉన్నప్పుడు మేము ఎక్కువ వర్క్ చేసుకొని ఎక్కువ ఆదాయం పొందడం జరిగింది. అధికారి సహాయం తీసుకుంటూ మేము ఈ రోజునే మా పిల్లల్ని చదివించుకోవడానికి, మేము ఇల్లు కట్టుకోవడానికి, మేము ఆర్థికంగా నిలబడడానికి కూడా మాకు చాలా సహాయం చేస్తుందండి సంఘం. ఎందుకంటే సంఘం అందరం కలిసి మేము ఏ రుణం తీసుకున్నా మేము చక్కగా కట్టుకుంటామండి. మళ్ళీ రుణం తీరిపోయిన వెంటనే మళ్ళీ రుణం తీసుకొని ఆ రుణం తెచ్చుకొని మా పనికి కావాల్సినటువంటి ఆర్థికంగా మేము అన్ని వనరులు సమకూర్చుకునడానికి మాకు బాగా సహాయం చేస్తుందండి సంఘం. అందుకు అధికారులకి చాలా రుణపడి ఉన్నామండి. థ్యాంక్స్ సార్.